రామోజీ ఫిల్మ్ సిటీ ఫిల్మ్ మేకర్స్ కు ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొడితే గుమ్మడికాయ కొట్టేసి ఫస్ట్ కాపీతో బయటకు రావచ్చు అంటారు. కానీ ఇదంతా కూడా కాయిన్ కు ఒకవైపు మాత్రమే. మరోవైపు మాత్రం భయంకరమైన హారర్ స్టోరీస్ వినిపిస్తున్నాయి. అది ఫిల్మ్ సిటీ కాదు అని గోస్ట్ సిటీ అంటున్నారు సెలబ్రిటీలు. జీవితంలో మళ్లీ అక్కడికి అడుగు పెట్టబోమంటూ వణికిపోతున్నారు. బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ చేసిన కామెంట్స్ ఇవి. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటే ఇప్పటికీ భయపడుతోంది కాజల్. వరల్డ్స్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ రామోజీ ఫిల్మ్ సిటీ అని, జీవితంలో మళ్లీ అక్కడికి అడుగు పెట్టను అంటూ కాజోల్ చేసిన వ్యాఖ్యలు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి. అవును, ఆ ఫిల్మ్ సిటీలో ఏదో తెలియని శక్తి ఉందని, అది అక్కడికి వెళ్లిన వారిని అది వెంటాడుతుందని, భయపెడుతోందని హిస్టరీ చెబుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే నెగటివ్ ఎనర్జీ అని, అక్కడ నిమిషం కూడా ఉండాలి అనిపించదని, పారిపోతే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుందని ఫిల్మ్ సిటీపై ఓపెన్ అయిపోయింది కాజోల్. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్, కానీ ఇప్పటికీ కాజోల్ మనసులో భయం ఉండిపోయింది. తాను నటిస్తోన్న కొత్త సినిమా ప్రమోషన్స్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో తనకు ఎదురైన సంఘటనల గురించే చాలాసేపు మాట్లాడింది. అక్కడ షూటింగ్ అంటే రాత్రికి నిద్ర పట్టదు, వెళ్లాలంటే షూటింగ్ కంప్లీట్ కావాలి. అందుకే జీవితంలో ఇక తిరిగి రాకూడదని ఫిక్స్ అయిందట. కాజోల్ కంటే ముందు తాప్సీ, రాశీ ఖన్నా లాంటి కథానాయికలు రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా భయంకరమైన సిట్యుయేషన్స్ ను ఫేస్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఫిల్మ్ సిటీలో షూటింగ్ సమయంలో హోటల్లో బస చేయగా ఎవరో వెంటాడినట్లు అనిపించిందని, విచిత్రమైన శబ్దాలు విన్నానని తాప్సీ చెప్పింది. ఇక రాశీ ఖన్నా కూడా సేమ్ హోటల్ గురించి మరో ఎక్స్పీరియన్స్ ను ఇటీవలే బయటపెట్టింది. తాను పడుకున్న బెడ్ తనంతట తానే ఊగిపోవడం, ఎవరో బ్లాంకెట్ లాగేయడం లాంటివి ఫేస్ చేశానని, చాలా హారబుల్ అంటూ వణికిపోతూ చెప్పింది. దెయ్యాలున్నాయని అప్పుడే అర్థమైంది అంది. అంతకుముందు కీరవాణి కూడా ఇలాంటి హారర్ స్టోరీనే చెప్పాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోని సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్న సమయంలో వారి చెవుల్లో ఎవరో వచ్చి ఏదో చెబుతున్నట్లు అనిపించిందట. ఈ విషయాన్ని చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు కీరవాణి. రవిబాబు తీసిన అవును మూవీ కూడా తాను రామోజీ ఫిల్మ్ సిటీలో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఆధారంగానే తెరకెక్కించాడనే ప్రచారం ఉంది. ప్రస్తుతానికి రామోజీ ఫిల్మ్ సిటీ అంటే హడలిపోతున్నారు సినీ సెలబ్రిటీలు.